శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరిగే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారం అంతా కూడా కుజుడు ఈ రాశి వారికి అనుకూలుడై తృతీయ స్థానంలో సంచరించడం అన్నది జాతకుని యొక్క విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా పోటీ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప విజయాలు సాధించడం, అనుకున్నవి సకాలంలో పూర్తి చేయడం, ఏ పనైనా ధైర్యంగా పూర్తి చేసే సామర్థ్యాన్ని జాతకుడు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉండడానికి కారణం ఏంటంటే కుజుడు బలంగా ఉండడం. కుజుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడు రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే విధంగా జాతకుడు చర్య తీసుకొని అన్ని బాధ్యతలు పూర్తి చేసుకునే అవకాశం కూడా చాలా బలంగా ఈ వారం ఉన్నది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా తగు విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. గృహంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావడం, ఎక్కువగా బిజీగా ఉండడం, తరచూ ప్రయాణాలు చేయడం అన్నది జాతకుడికి ఒక విధంగా విశ్రాంతి లేకుండా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే దానివల్ల జాతకుడు లాభం పొందే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ వారం జాతకుడు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని సాధించే అవకాశం ఈ వారం అంతా కూడా ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ వారంలో రవిగ్రహం 6వ స్థానమైనటువంటి కన్యారాశిలోకి ప్రవేశించడం, ఇది కూడా ఒక విధంగా జాతకుడు తన యొక్క బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడం జరుగుతుంటుంది. ఏదైనా చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు కానీ, కోర్టు సమస్యలు కానీ, బంధువులతో లేదా స్నేహితులతో ఉన్నటువంటి విరోధాలు, విభేదాలు ఈ సమయంలో మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే విద్యార్థులకి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే శుక్రుడు కూడా 6వ స్థానంలో సంచరించడం ఒక విధంగా కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య పరస్పర అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా మనస్పర్ధలు, విభేదాలు రావడం, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల ద్వారా ఆర్థికమైనటువంటి లావాదేవీలు, డబ్బు పంచుకునే విషయంలో కానీ, ఏదైనా బాధ్యత నిర్వహించే విషయంలో పరస్పరం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. దానివలన జాతకుడు ఒక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతవరకు ఇటువంటి విభేదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అయితే సెప్టెంబర్ 19 నుంచి శుక్రుడు స్వక్షేత్రంలోకి రావడం వల్ల జాతకుడికి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు వారం చివరిలో పరిష్కారం అవడం, జాతకుడికి తగిన సమయానికి అంటే వారం చివరిలో ధనం చేతికి అందడం వల్ల చిన్న చిన్న ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే సూచనలు కూడా ఈ వారం చివరిలో ఉన్నాయి. అంటే మొత్తం మీద ఎన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సంబంధించిన విషయాల్లో గురువు యొక్క బలం జాతకుడికి అనుకూలంగా ఉండడం వల్ల 6వ స్థానం మీద గురు దృష్టి, ఇవన్నీ కూడా జాతకుడు చేపట్టిన ప్రతి కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. శనిగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వారికి ఈ వారం అంతా ఉండడం వల్ల వృత్తి వ్యవహారాల్లో లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఈ నడుస్తున్నటువంటి నెల, ఈ భాద్రపద మాసంలో చాలా వరకు వ్యాపారాలు చాలా బలహీనంగా నడుస్తుంటాయి. అందరి దగ్గర ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కారణం వల్ల మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మీకు ఈ వారంలో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ వారంలో వస్తున్నటువంటి బుధవారం రోజు ముఖ్యంగా ఎవరైతే వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నారో, మనీ రొటేషన్ తగ్గిపోయింది అనుకున్న వాళ్ళు
బుధవారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ క్షేత్రంలో స్వామికి తమలపాకులతో చేసినటువంటి మాల అలంకరించి అదే రోజు వడపప్పు నైవేద్యంగా పెట్టి అది భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది సాధ్యం కాని వారు కొంతవరకు అదే రోజు బుధవారం రోజు మాత్రమే అటుకులు బెల్లం ప్రసాదంగా తయారు చేసి విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీకు ఆర్థిక పరంగా అభివృద్ధి కలుగుతుంది. ఇక అది అయిన తర్వాత మనకి ఇంకా బెటర్గా ఉండాలంటే మరి ఇంచుమించుగా మనకి ఈ సెప్టెంబర్ 19వ తారీఖు అంటే ఇంచుమించుగా మీకు శుక్రవారం, ఈ వారం శుక్రవారం రోజు శుక్రుడు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ రోజు మీరు ఏదైనా అమ్మవారి ఆలయానికి సాయంకాలం పూట దర్శించుకొని ఎరుపు రంగు పువ్వులు అంటే సాధారణంగా గులాబీలు కానీ ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి పూలు అమ్మవారి ఆలయంలో సమర్పించి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల 100% మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంది. సో ఇది నుండి కేవలం ఒకే వారం కాకుండా ఒక 3 వారాలు, ఒక 5 వారాలు చేయడం వల్ల ఇంకా మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.